మనకు తెలియదు బాబు ఇవన్నీ. సీఎం ఎవరు కావాలని కోరుకుంటున్నావు? ఎవరు మనకు తెలియదు. సీఎం ఎవరు వాళ్ళు ఏత్తమే. నీ అభిప్రాయం ప్రకారం ఎవరు వస్తే అభివృద్ధి చేస్తారనుకుంటున్నావు? ఎవరు వస్తే అభివృద్ధి చేస్తారనుకుంటున్నావు? ఎవరు వస్తే ఒకళ్ళు వచ్చేది ఏముంది, మాది ఎప్పుడు మా శాఖ మాకు తప్పదు. ఎవరు వచ్చినా చెప్పదు. నీ ఓటు ఎటు, నువ్వు ఎవరి వైపు ఉండాలనుకుంటున్నావు? ఎవరు? మేము టీడీపీ. అది చూద్దాం. కానీ బాబు గారికి ఎందుకు ఓటేయాలనుకుంటున్నావు? బాబు గారికి ఇప్పుడు కాదు, పుట్టిన కానీ ఆయనకి. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకున్నావు? సీట్లు అనవసరం మాకు. ఇక్కడ టీడీపీ జనసేన పొత్తులో మనోహర్ గారు ఉన్నారు ఎమ్మెల్యేగా. మీ ఓటు ఎటు? మాది ఇక్కడ కాదు, మాది దిగిరాలి మనం. అది మాది ఇక్కడ ఏడ చెప్పుకుంటాం, మరి తెనాలి కాదుగా మాది. ఫైనల్గా సీఎం ఎవరిని కోరుకుంటున్నావు? ఫైనల్గా సీఎం చంద్రబాబు నాయుడు. నాకు రేషన్ కార్డు ఇవ్వలేదు, నేను ఎవరిని చూడమంటా? మరి ఎవరు వస్తే అభివృద్ధి జరిగింది? అసలు మాకు అవసరం లేదు, ఎవరు కూడా. నాకైతే అవసరం లేదు, ఆయన అడగండి. మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? నాకేం తెలియదు అసలు మాట్లాడటం. మీరు ఓటు వేయాలనుకుంటున్నారు? నాకు ఓటు కూడా లేదు. సీఎంగా ఎవరిని చూడాలి? ఎవరు లేనప్పుడు నేను ఎందుకు దేని గురించి మాట్లాడినా అని చెప్పండి, నాకు అర్థం. ఏమో నాకు తెలియదు, నువ్వు చెప్పు ప్రసాద్. మార్కెట్లో ఎవరు మాట్లాడరు, ఎందుకంటే 50 మంది మాట్లాడారండి. బాగా మాట్లాడారా? మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి ఓటు వేయాలి? అది మన ఇష్టం, అది ఆ తర్వాత. అంతేగాని ఎవరు అభిప్రాయం వాళ్ళది. మీరు ఎవరు వస్తే అభివృద్ధి జరిగింది, ఎవరు వస్తే బాగుంటుంది అని? ఇంతవరకు ఎవరేం చేయలేదు, ఎవరు అభివృద్ధి లేదు. మరి ఇక్కడ మార్కెట్ని ఎవరు అభివృద్ధి చేశారు బాబాయ్? ఎవరు చేయలే. అభివృద్ధి చేయకుండానే ఇవన్నీ బండి అంట. శివకుమార్ ఎందుకు గెలవాలని కోరుకున్నారు? మా నియోజకవర్గం బాగానే ఉంటాడు, దగ్గరలో ఉంటాడు. స్థానికంగా ఇక్కడ అభివృద్ధి బాగా చేశారా? పర్వాలా. సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? సీఎం జగనే. జగనేనా? ఇప్పుడు 2024లో నీవు ఎవరికి, ఏ పార్టీకి ఓటు వేస్తావు? నేను జగన్కి వేస్తా. జగన్కి వేస్తావా? మరి ఎందుకు జగన్కి వేయాలి? 3000 పిచ్చి ఇస్తున్నాడుగా. మరి చంద్రబాబు ఇవ్వలేదా? ఆయన ఇచ్చాడు అప్పుడు. ఎవరో ఒకళ్ళకి వేస్తామయ్యా, ఆయన వేస్తాం చెప్పకూడదు. నిజం అబద్ధం. సుక్క నీళ్ళు లేక అల్లాడిపోతున్నా. ఏ ఊరు బాబాయ్? కాలువల కసిని వదిలితే. ఈసారి సీఎంగా ఎవరిని కావాలని కోరుకుంటున్నారు మీరు? జగనే కావాలి. జగనే కావాలి. ఎందుకని జగన్నే కోరుకుంటున్నారు? మంచి పనులు చేశాడు, సచివాలయం పెట్టాడు, చక్కగా మందులు ఇస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. మరి లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ తరపున వాళ్ళే గెలుస్తారు అనుకో. ఎన్ని సీట్లు వస్తాయి ఏమన్నా ఐడియా ఉందా? 2024 జరిగే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎంగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? మేమైతే జగనే కోరుకుంటున్నాం. జగన్నే కోరుకోవడానికి గల కారణం ఏమన్నా సంక్షేమ పథకాలు ఇస్తున్నాడుగా, ఇంటికి పెన్షన్లు తీసుకొచ్చి ఇస్తున్నాడు. గత ప్రభుత్వం ఇవన్నీ చేయలేదు. ఇవన్నీ ఏం చేసింది మరి? అప్పుడు చేయలేదు, ఇంటికి ఏది తెచ్చిలేదుగా, పెన్షన్లు తెచ్చిలేదు. మరి సచివాలయాల్లో మరి అందరికీ సచివాలయాలు కట్టించాడు, రైతు భరోసా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగానే ఇచ్చాడు కదా. రాష్ట్రంలో అభివృద్ధి పరిస్థితి కాకపోతే రోడ్లు ఒకటి వేయలేదు, పరిశ్రమలు కూడా రాలేదంటే వస్తాయిలే. ఇప్పుడు 2 ఏళ్ళు కరోనా వచ్చింది, మరి ఇప్పుడు పల్ల ప్రాంతాలను తీసుకొచ్చి రాజధాని చేశాడు చంద్రబాబు నాయుడు గారు. చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగం లేదంటున్నారు. డెవలప్ చేయాలంటే డబ్బులు బోల్డ్ కావాలి, మరి అన్నీ రావాలంటే టైం ఉద్యోగాలు ఎందుకు లేవండి? ఇప్పుడు సచివాలయాలు ఒక్కొక్కరికి అందరికి ఇస్తున్నాడుగా, లేని వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇచ్చాడుగా, లేని వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు కదా. ఇప్పుడు పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఏంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేరు, పెద్ద వాటికి వెళ్ళాలి, ఐటీ కంపెనీలకి. లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? శివకుమార్ గెలుస్తాడు. ఏమన్నా ఫైనల్గా వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాం? మేము 118 వస్తాయి అనుకుంటున్నాం. 110, 118, 100 దాడతాయి అనుకుంటున్నాం మొత్తానికి. ఎవరిని కోరుకుంటున్నారు మీరు? చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ కానీ. చంద్రబాబు గారిని ఎందుకు కోరుకుంటున్నారు? చంద్రబాబు గారిని ఎందుకు కోరుకునేది అన్న, పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇచ్చారు, మరి దాని మీద మీ అభిప్రాయం? 24 సీట్లని మీరు అనుకుంటున్నారు, అంతకుముందు మేము గెలిపించుంటే అలాగే 24 సీట్లే కాకుండా మేము అడిగేవాళ్ళం. ఒక 24 సీట్ల మీద గెలిచే అవకాశం ఉందా? సీఎం అయ్యే అవకాశం ఉంది కాబట్టే కదా పొత్తుల మీద. పొత్తు ఇప్పుడు అదే ఎలా జరిగిందనేది వాళ్ళిద్దరూ తెలుసు కదా, మనకు తెలియదు. ఎక్కడ కూర్చొని మాట్లాడితే సరిపోదుగా మనం. మరి అది లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం? మనోహర్ గారు. ఫైనల్గా సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని. ఎవరికి? టీడీపీ జనసేన పొత్తు మీద ఎన్ని సీట్లు రావాలి? ఎన్ని సీట్లు వస్తాయి చూద్దురు కన్నా, కంగారే ఉంది. మీ అభిప్రాయం? మా అభిప్రాయం అయితే 150 కన్ఫామ్. ఓకే, మంచి జరిగిద్ది. ఎవరు వచ్చినా మంచి జరగదు, మన పని మంది. ఎంతో గొప్ప అసలు ఎవరు వచ్చినా మంచి జరగదండి, మన జీవితం మంది. మరి సంక్షేమ పథకాల వల్ల నీకేం లబ్ధి చేకూరలేదు? ఎవరికి ఉన్నాయి? మాకేమీ లేవు.
మాకేం రావట్లా ఉద్యోగాలు లేక నా కొడుకు తెచ్చిపోయాడు 22 సంవత్సరాలు 21 సంవత్సరం. మరి ఎవరు వస్తే అభివృద్ధి జరిగిద్ది ఎవరు వచ్చినా అభివృద్ధి జరగదు. మనం నిర్ణయించుకుంటేనే అభివృద్ధి. అంతే వీళ్ళు వచ్చి మనకి పెట్టేది ఏం లేదుగా, మన వసూలు చేసుకోవడమేగా. కొన్ని కుక్కలు ఉంటాయి ఛాయ్ అని మురుగుతా, అలాంటి వాళ్ళకి వాళ్ళు బాగా పనికొస్తారు. ఇప్పుడే ఒక కుక్క మురిగింది ఆడ, తెలుగుదేశం కుక్క. 24 నెక్స్ట్ సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కోరుకున్నారు? ఎందుకో కాలం అనిపించింది అన్న అంతే. స్థానిక ఎమ్మెల్యే శివకుమార్ గారు ఏమైనా అభివృద్ధి చేశారా? పర్లేదు, బాగానే చేశాడు. ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకున్నారు? అది చెప్పలేంగా. సంక్షేమ పథకాలు మీకు బాగానే అందినాయి. అమ్మఒడి బాగానే ఉంది. టైం టు టైం అందినాయా? బాగానే అందినాయి. ఫైనల్గా మీరు సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డినే. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పండి? 175. మీరు సీఎం ఎవరు కావాలని కోరుకుంటున్నారు? ఏడుగురు సందేశ్ జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డినే ఎందుకు కోరుకుంటున్నారన్నా? కరోనా టైంలో ఈ రాష్ట్రం మొత్తంలో అన్ని పార్టీల్లో కూడా ఏ పార్టీ అయినా సరే ప్రజల కోసం ఏమైనా చేశారా? గతంలో టీడీపీ వచ్చేసరికి కేవలం ఎలక్షన్ నాటికే బయటకు వస్తారు, ఇంకొక నాయకుడు వచ్చినా బయటికి ఎలక్షన్ నాటికే వస్తారు. రాష్ట్రం మొత్తంలో కరోనా టైంలో ఎవరైనా బయటకు వచ్చారా? లేరు. అన్ని రాష్ట్రాలుగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని సమృద్ధిగా అన్ని ప్రజలకు అందినాయి ఆ రోజుల్లో కూడా. మరి అలాంటప్పుడు అలాంటి వాళ్ళని వదిలిపెట్టి ఇలాంటి వాళ్ళని వేయాలి. రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు అన్నారు, మరి దాని మీద మీ అభిప్రాయం? అంటే అభివృద్ధి జరగలేదని కొందరు ఎల్లో ప్రచారాలు ఉన్నాయి. జరగలేదనడానికి వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేవు. 100 రూపాయలు ఇస్తే అద్దెకిచ్చే కోట్ వేసుకునే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఇన్వెస్టర్ అని చెప్పేసి గతంలో చంద్రబాబు ఫోటోలు దిగి ప్రజలకి పేపర్లో ఫోటోలు చూపించి చెప్పారు, ఏది వీళ్ళు ఇన్వెస్టర్లు అని చెప్పేసి అని. కానీ ఎక్కడైనా ఒక కంపెనీ అన్న కట్టారా? సరే, గతంలో ఈరోజు వాళ్ళు వచ్చేసరికి ఒక కంపెనీ మేము ఉన్నప్పుడు స్థాపించారు, ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి అని చెప్పాలి. లేదు. సరే, మొన్న గతంలో మన విశాఖపట్నంలో పెట్టుబడుల కోసం సంస్థలు పిలిచారు. ఆ రోజు అంబానీ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ ఏమి మామూలుగా మీకు తెలియని కాదు, వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళు ఇక్కడ వచ్చి మాట ఇచ్చిన తర్వాత కంపెనీలు పెట్టకుండా ఉంటారా? కంపెనీలు పెడతారు కదా. గతంలో ఏం జరిగింది? కోర్టు అద్దెకి తీసుకొచ్చిన వాళ్ళందరి చేత ఫోటో దిగి అభివృద్ధి అని చూపించారు. అలాంటిది కాదు ఇది. అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి నమ్మకం ఉంది. లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎన్నుకున్నప్పుడు లోకల్ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైనా సరే, అది నువ్వైనా పర్వాలేదు. అది ఈరోజు ఇక్కడ ఎవరు ఉన్నారన్న? రాష్ట్రం మొత్తం ఒకే పరిపాలన ఉంది కదా. మళ్ళీ అలాంటప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరని అడగటం, ఎవరికి వేయాలి ఓటు వేయటం అనేది అది సరైనది కాదు. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకున్నారు? ఏదది సీట్ల? రాష్ట్రం మొత్తం ఒకే పరిపాలన ఉంది, రాష్ట్రం మొత్తం ఒకే సంక్షేమం ఉంది. ప్రజలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో అభిప్రాయం ప్రకారం, నా అభిప్రాయం ప్రకారం వైనాట్ 175 అంటున్నాడు. మరి అలాంటప్పుడు అది కూడా సాధ్యపడదని ఎందుకు అనుకోవాలి? సీఎంగా జగన్ గారిని ఎందుకు చూడాలనుకుంటున్నారు? జగన్ గారిని అంటే సంక్షేమ పథకాలు అవి బాగున్నాయి కదా. రాష్ట్రంలో అభివృద్ధి లేదంటున్నారు కదా. అభివృద్ధి అంటే మనకి ఒకేసారి ఏం జరగదు, మెల్లింగా కంపెనీలు అవి వస్తున్నాయి. మరి ఈసారి మళ్ళీ జగన్ గారు వస్తే అభివృద్ధి జరిగిద్దని నమ్ముతున్నారు? జరిగిద్ది అనుకుంటున్నాను. లోకల్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఎవరు గెలుస్తారు? లోకల్ ఎమ్మెల్యేగా శివకుమార్ గారు అయితే బాగుండిద్దండి. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీ అభిప్రాయం 120 అలా వస్తాను. ఫైనల్గా మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? వైసీపీ. 4 సంవత్సరాలు చేశాడు, పరిపాలించాడు రాష్ట్రానికి. దీపం పథకం పెట్టాడు, ఇంటికి 210 రూపాయలు కరెంట్ ఇచ్చాడు. చంద్రబాబే సీఎం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే శివకుమార్ గారు ఏం చేయలేదు? ఏం పావలా పని చేయాలి తెనాలికి శివకుమార్. ఈసారి మా ఇంటికి 100 గజాల దూరం అయితేనారులో. జనసేన నుంచి ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు? మనోహరే. క్రాష్ ఓటు వేయటమే. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు? అది ఐడియా లేదు మనకి. ఫైనల్గా మీకు సీఎం ఎవరు కావాలి? చంద్రబాబే. డోకా లేదు. ఎవరు వస్తారు? జగనే వస్తారు. జగన్ ఎందుకు కోరుకుంటున్నారు? ఇవన్నీ రీజన్లు లేవు ఇక మామూలు మన దగ్గర. అది ఎన్ని సీట్లతో వస్తారని చెప్పి అభిప్రాయపడుతున్నారు? సీట్లు తగ్గుతాయి అబ్బాయి. సీట్లు ఎన్ని అని చెప్పేసి మనం అన్న ఇదా ఇక్కడ మార్కెట్ ఇది చూసుకునేసరికి సరిపోతుంది. జనాన్ని ఏమైనా చూస్తున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి చేయట్లేదు, రోడ్లు సరిగ్గా లేవు అంటున్నారు. లేని మాట వాస్తవమే కదా. అవన్నీ వాస్తవమే కదా. అభివృద్ధి లేనప్పుడు మీరు ఎందుకు జగన్ కోరుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అతనే ఉండే లైను. ఈసారి మళ్ళీ సీఎం అయితే మీకు అభివృద్ధి జరిగిద్దని నమ్ముతున్నారా? నమ్మకాల సంగతి వదిలేసేసాం. స్థానిక ఎమ్మెల్యే ఎవరిని కోరుకుంటున్నారు? కుమార్ గారే. అభివృద్ధి చేశారా గతంలో అయినా?
గతంలోన చేసాడులే కొన్ని చేయనివ్వండి కొన్ని చేశాడు. ఒపీనియన్ అయితే ఈసారి మాత్రం మార్పు కావాలని కోరుకుంటున్నాం. అంటే ఎవరు రావాలని కోరుకుంటున్నాం? ఎవరు జగనే రావాలా. మార్పు మాకు లేదు. మాకు పనులు మేము బిల్డింగ్ వర్క్ చేసుకున్నాం. మాకు మాత్రం కొద్దిగా చూసి మనకు బెనిఫిట్ చేస్తే బాగుండేది. జగన్ రావాలన్నారు. మార్పు అదేనన్నా. ఇప్పుడు జగన్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం. జగన్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం. మరి ఇంత ముందున్న జగన్ గారి పరిపాలన మీకు ఏ విధంగా? ఫస్ట్ మనం కార్మికులకు మాత్రం భలే ఇబ్బంది చేశాడు. ఈసారి మాత్రం కార్మికులు చూసినట్టు చూడండి. కార్మికుల గురించి పట్టించుకోవాలని చెప్పి అది ఇసుక అంత రేటు, మెటీరియల్ అంత రేటు అంటే మనం పని ఆడ చేసుకోగలుగుతాం. ఫైనల్గా మీరు ఎవరికి వేస్తారు? జగన్కి వేస్తాం. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? అన్నాబతిని శివకుమార్ గారు. ఎవరు రావాలని కోరుకుంటున్నారు? నేను జగన్ గారు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకని జగన్ గారు? ఎందుకంటే మాకు ఇల్లు వచ్చింది, ఫ్లాట్ వచ్చింది, ₹1,00,000 డబ్బులు వచ్చినాయి. ఎవరు వచ్చినా మీరు ఎవరు వస్తే అభివృద్ధి జరిగిద్ది అనుకుంటున్నారు? అటువంటిది ఏం లేదు, ఎవరు వచ్చినా ఓకే. మరి మీరు ఎటువైపు ఉన్నారు? ఏ పార్టీ సపోర్ట్ చేస్తారు? నేను ఏ పార్టీ సపోర్ట్ చేయను. రాష్ట్రం ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారు? నేను ఇద్దరిలోనూ ఒకటే అనుకుంటున్నాను. మరి ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నేను ఎస్టిమేషన్ చేయలేదండి. మీరు ఏ పార్టీ సపోర్ట్గా లేరు? ఏ పార్టీ సపోర్ట్గా లేను. శివకుమార్ అన్న బాగానే చేశారు. ప్రభుత్వం మారితేనే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వం మారాలంటే ఇంకా మేము పేర్లు ఎందుకు చెప్పటం? ఇప్పుడు ఏమందరికి చెప్పుకుందామంటే డెవలప్మెంట్ అసలు ఏమీ లేదు ఈ 5 సంవత్సరాల్లో. వాళ్ళు ఆ మీటింగ్లో ఒకరినొకరు తిట్టుకోవడం సరిపోతుంది, కానీ జనాల గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, ఒక జీవనోపాధి లేదు, ఏమీ లేదు ఈ 5 సంవత్సరాల్లో. ఒక రాష్ట్రానికి రాజధాని చెప్పలేకపోయారు, ఇంకా జనాలకు ఏం చేస్తారు? ఒక ఫిక్స్ చేయలేకపోయారు ఒక ప్రదేశం అనేది, ఒక రాజధాని అనేది, ఒక ఏరియా. ఈ ఏరియా డెవలప్మెంట్ అనేది 5 సంవత్సరాల్లో చెప్పు. ఇప్పుడు మీరు కూడా మీడియా తిరుగుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఈ ఏరియా మేము మా ప్రభుత్వంలో మేము డెవలప్ చేసాము అనడానికి ఒక రాజధాని కానీ, ఒక ఊరు కానీ, ఇక పలానా ప్లేస్ అని ఒక్కటి లేదు.